ఒకరోజు ఒక కార్యక్రమం జరుగుతుంది. మీరు ఎటువంటి ప్రశ్న అయినా వెయ్యండి, దానికి జవాబు నేను చెబుతాను. ఆ పెద్ద ఆయన ఎవరో కానీ ఆయన ఎవరు ప్రశ్నించినా, ఎలాంటి ప్రశ్న అడిగినా ఈజీగా జవాబు చెప్పగలుగుతున్నాడు. అప్పుడు ఊరు ప్రెసిడెంట్ అంటాడు, ఈ పెద్ద ఆయనను క్లిష్టమైన ప్రశ్నతో ఓడించిన వానికి ప్రత్యేకమైన బహుమతి ఇవ్వబడుతుంది. ఇతన్ని ఓడించండి, నేను మీకు మంచి గిఫ్ట్ ఇస్తానంటాడు. అందరూ వింటారు. విన్నప్పుడు చిన్నపిల్లడికి ఒక ఆలోచన తడుతుంది, ఈ తాతను నేను జయించాలి. అందరికీ జవాబు ఇస్తున్నాడుగా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నేను జవాబు చెప్పలేడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. గార్డెన్లోకి వెళ్ళి ఒక బటర్ఫ్లై పట్టుకుంటాడు, సీతాకోక చిలుక పట్టుకొని దాన్ని జాగ్రత్తగా దాని చిన్న తల వీడి చిటికి వెలి కింద పెట్టుకున్నాడు. రెక్కలు మాత్రం కనబడుతున్నాయి. ఈ సీతాకోక చిలక బతికుందా చనిపోయిందా అని ఆ పెద్ద ఆయన నేను అడుగుతాను. ఒకవేళ ఆ పెద్ద ఆయన కనుక బ్రతికే ఉంది అంటే దాన్ని తల దగ్గర చిటికి వేలు పెట్టాడు కదా, ఇలా అని కింద పడేస్తాడు. ఒకవేళ అతను చనిపోయింది అంటే ఫోన్ ఊదేస్తాడ, అది బతికే ఉంది. ఇలా తీసుకొచ్చి, తాత ఇది చనిపోయిందా బ్రతికుందా చెప్పగలరా మీరు? అప్పుడు ఊరు గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోయారట. సో పెద్ద ఆయన ఆలోచిస్తూ గడ్డం నమురుకుంటూ ఏం చెప్పాలని, త్వరగా చెప్పాలి, మీరు లేటుగా చెప్తే మీరు ఓడిపోయినట్టే. ఇది బతికుందా చనిపోయిందా? అది చూస్తున్న వ్యక్తి ఒకే ఒక మాట చెప్పాడు, చిన్న అది బతకాలన్నా చావాలన్నా నీ చేతిలో ఉందిరా అని చెప్పాడు. అది చెప్పిన వెంటనే, తాత ఎంత పని చేశావు, అది చావాలన్నా బ్రతకాలన్నా నీ చేతుల్లో ఉంది. అలాగనే మీరు బ్రతికి గొప్పవారు అవ్వాలన్నా లేదు నష్టపోవాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకున్న తీర్మానమే మిమ్మల్ని మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. యువర్ డిసిషన్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. కాబట్టి ఫ్యూచర్ వైపుకి వెళ్ళాలని ఆశపడితే తీర్మానం తీసుకో. నా భవిష్యత్తు అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది కలలగండం మాని ఈరోజు ఏం చేస్తున్నావు, ఈ రోజు నువ్వు ఎలా వాడుకుంటున్నావో దాన్ని బట్టి రేపు ఉండబోతుంది. రేపటి నువ్వు ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి ఎల్లుండి ఉండబోతుంది. ఎల్లుండి నువ్వు ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి 10 రోజుల తర్వాత ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. నీ భవిష్యత్తు బాగుండాలంటే, భవిష్యత్తు అంటే ఈ భూమి మీద ఉన్న 100 ఏళ్లే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నీ ఆత్మ మోక్షానికి వెళ్ళాలి, నిత్యరాజ్యంలో చేరాలి, దేవాతి దేవుని సన్నిధిలో నీ ఆత్మ వేలాది దూతల మధ్యలో గడపాలి. అయితే ఇప్పుడే నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. అక్కడికి ఎవరు నేను తీసుకుని వెళ్ళగలరు? అది పరిశుద్ధ లోకం, మనం ఉన్నది పాపలోకం. ఆ పరిశుద్ధత పైనుండి దిగి వచ్చిన దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. ఆ ప్రభువే నీ కొరకు సమస్తాన్ని త్యాగం చేసి రక్తమును కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచేయి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనుల నా ఎద్దుకు రండి, నేను మీకు రక్షణ నిత్య జీవం అనుగ్రహిస్తానని పిలుస్తున్నాడు. ఆయన నీ ఆత్మకు రక్షకుడు, ఆయన నేను రక్షించువాడు.